Problem: find the eigenvalues and the corresponding eigenvectors of the matrix capital A is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3. సో ఇక్కడ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఇచ్చారు. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ని, క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ని. ఈ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ని ఐగన్ వాల్యూస్ అని కూడా అంటారు, అలాగే క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ని ఐగన్ వెక్టార్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ని అలాగే వాటి ద్వారా వచ్చే ఐగన్ వెక్టార్స్ని కూడా ఫైండ్ చేయాలి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det A minus lambda ఈక్వల్ టు 0. సో క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ని వెక్టార్స్ని ఫైండ్ చేయమన్నప్పుడు ఎప్పుడూ కూడా మనం చేయాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఫార్ములా det A minus lambda ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి det A minus lambda i అంటే ఇక్కడ ఏ అనేది 3/3 ఆర్డర్ కాబట్టి i అనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3/3 ఆర్డర్ తీసుకుని ఈ iని ల్యాండాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా అనే ల్యాండా i అనే మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ఏలోంచి ఈ ల్యాండా ఐని తీసేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అంటే మనకి 6 మైనస్ ల్యాండా, అలాగే -2 -0 అంటే -2 2 -0 అంటే 0, అలాగే -2 -0 -2 నెక్స్ట్ 3 మైనస్ ల్యాండా -1 0 -1 2 -0 2 -1 -0 -1 3 మైనస్ ల్యాండా. సో ఏ మైనస్ ల్యాండా ఐ అనే మ్యాట్రిక్స్ మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఏ మైనస్ ల్యాండా ఐకి ఏం కట్టాలి? డెట్ కట్టాలి. కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈ డెట్లో వేసుకుంటాం. సో వేసిన తర్వాత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి కాబట్టి ఈ డెట్ అనేది ఫస్ట్ రోకి కడతాం. సో మనకి అదంతా సింప్లిఫై చేస్తే దీనంతటికీ కూడా దీనంతటినీ కూడా సింప్లిఫై చేస్తే వచ్చే ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇదే మనకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ల్యాండా క్యూబ్ ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ నుంచి ఏం చేయాలి అంటే మైనస్ని కామన్ తీయాలి. సో ఇలా కామన్ తీయగా వచ్చే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ల్యాండా క్యూబుల్లో ఉంది కాబట్టి అంటే క్యూబిక్ ఈక్వేషన్ ఇన్ ల్యాండా కాబట్టి మనం ఈ ల్యాండా వాల్యూస్ని మనం ఫైండ్ చేయాలి. ఈ ల్యాండా వాల్యూస్ని ఫైండ్ చేయడానికి ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి 3 టర్మ్స్ నుంచి ల్యాండాని కామన్ తీసేస్తాం. కానీ ఇక్కడ ఈ కాన్స్టెంట్ అనేది ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేసి ఈ ల్యాండా రూట్స్ అనేవి మనం ఫైండ్ చేయాలి. ఇలా కాన్స్టెంట్ ఉంటే కనుక అంటే ల్యాండా క్యూబ్ -12 ల్యాండా స్క్వేర్ ప్లస్ 36 ల్యాండా -32 ఈక్వల్ టు 0 అనే ఈ క్యూబిక్ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే హార్మర్స్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసుకుని చేస్తాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఈక్వేషన్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఉన్న పోలినామియల్ని తీసుకుని ల్యాండా ప్లేస్లో 1 కానీ -1 కానీ 2 కానీ -2 కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎంత రావాలి అంటే 0 రావాలి. అలా ల్యాండా వాల్యూని మనం ఈ పోలినామియల్లో పెట్టినప్పుడు 0 వచ్చింది అంటే ఆ ల్యాండా ఈక్వల్ టు 2 అనేది ఈ ఈక్వేషన్కి ఏమవుతుంది అంటే ఒక రూట్ అవుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక 1 పెట్టి చూస్తే కనుక మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే ఒకవేళ ఇక్కడ 1 పెట్టామనుకోండి 1 - 12 + 36 - 32. సో ఇక్కడికి ఏమవుతుంది +4 -8 -7 దీని వాల్యూ -7 వస్తుంది. అంటే ఇది 0 అవ్వలేదు అంటే నాన్ జీరో వాల్యూ. మనకి ల్యాండా ఈక్వల్ టు 1 అనేది రూట్ కాదనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుని మళ్ళీ ఈ ఈక్వేషన్లో ఈ పోలినామియల్లో పెట్టాలి. పెడితే అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది అనమాట. ఇలా 0 వస్తుంది. అప్పుడు ఈ ల్యాండా ఈక్వల్ టు 2 అనేది ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఒక రూట్ అవుతుంది. ఇప్పుడు ఈ ల్యాండా ఈక్వల్ టు 2 అనే దాన్ని తీసుకొని ఈ ల్యాండా క్యూబ్కి సంబంధించిన కోఎఫిషియంట్ 1, ల్యాండా స్క్వేర్కి సంబంధించిన కోఎఫిషియంట్ -12, లాంబ్డాకి సంబంధించిన కోఎఫిషియంట్ 36,
కాన్స్టెంట్ టర్మ్ ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత ప్రతి ఎలిమెంట్ కింద స్టార్టింగ్ ఎలిమెంట్ కింద 0 పెట్టాలి. 1 + 0 1. ఇప్పుడు ఈ 1ని లాంబ్డా ఈక్వల్ టు 2ని మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. సో 1 × 2 2. -12 + 2 ఎంత వస్తుంది? -10 వస్తుంది. ఈ -10 × 2 ఈ -10 ఇంటూ ఏం చేయాలి అంటే లాంబ్డా ఈక్వల్ టు 2ని తీసుకోవాలి. ఈ 2ని ఈ -10ని మల్టిప్లై చేయాలి. వచ్చిన దాన్ని ఇక్కడ వేయాలి. -20. మళ్ళీ 36 - 20 అంటే 16 వస్తుంది. ఈ 16 ఇంటూ మళ్ళీ 2 చేయాలి. చేసి ఇక్కడ వేయాలి. వేస్తే -32 + 32 = 0. సో ఇలాగా 0 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే లాంబ్డా ఈక్వల్ టు 2 ఇలా వేసి కామా పెట్టుకొని ఇక్కడ ఇది కాన్స్టెంట్ టర్ము, ఇది లాంబ్డా టర్ము, ఇది లాంబ్డా స్క్వేర్ టర్ము వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. లాంబ్డా స్క్వేర్ -10 లాంబ్డా + 16 = 0 వేసుకోవాలి. ఇప్పుడు మనకి దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లా ఉంది కాబట్టి ఇక్కడ 16ని 10 లాంబ్డా వచ్చేలాగా మనం -8 -2 కింద రాసుకుంటే -8 -2 -10 లాంబ్డా వస్తుంది కాబట్టి సో ఇక్కడ లాంబ్డా స్క్వేర్ -8 లాంబ్డా -2 లాంబ్డా + 16. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక లాంబ్డా -8 = 0, లాంబ్డా -2 = 0. సో ఇలా వచ్చిన తర్వాత లాంబ్డా -8ని అటు తీసుకెళ్తే లాంబ్డా ఈక్వల్ టు 8 వస్తుంది, లాంబ్డా ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఆల్రెడీ ముందర మనకి లాంబ్డా ఈక్వల్ టు 2 కూడా ఉంది. సో లాంబ్డా వాల్యూస్ ఎంతెంత వచ్చినాయి? 2 to 8. సో లాంబ్డా అనే రూట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 3 రూట్స్ వచ్చినాయి. సో ఇలా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయగా మనకి 3 రూట్స్ వచ్చినాయి కాబట్టి ఈ 3 రూట్స్ని ఏమంటామంటే ఐగన్ వాల్యూస్ అనేసి అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ ఐగన్ వాల్యూస్ నుంచి మనం ఏం చేయాలి అంటే క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ ఆర్ ఐగన్ వెక్టార్స్ని ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇవి రిపీటెడ్ రూట్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని కేసెస్ వస్తాయి అంటే 2 కేసెస్ వస్తాయి అనమాట. సో లాంబ్డా ఈక్వల్ టు 2 కేసు ఒకటి, లాంబ్డా ఈక్వల్ టు 8 కేసు ఒకటి చేసి మనం క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ని ఫైండ్ చేయాలి, ఐగన్ వెక్టార్స్ని ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు కేస్ 1 ఈ కేస్ 1లో లాంబ్డా ఈక్వల్ టు 2 ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. తీసుకుని ఈ ఎక్స్ అనే ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్టుగానే సేమ్ ప్రాసెస్ ఈ లాంబ్డా ఈక్వల్ టు 2 అనే ఐగన్ వాల్యూకి ఐగన్ వెక్టార్ అనేది క్యాపిటల్ X ఈక్వల్ టు మ్యాట్రిక్స్ x1 x2 x3 అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ స్మాల్ x1 x2 x3 వాల్యూస్ని ఫైండ్ చేస్తే మనకు కావాల్సిన ఐగన్ వెక్టార్ వచ్చేసినట్టే. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే A - లాంబ్డా I అనే మ్యాట్రిక్స్ ఇంటూ క్యాపిటల్ X ఈక్వల్ టు 0 అనేది తీసుకోవాలి. తీసుకుని మనం ఏం చేయాలి అంటే పైన డెట్ A - లాంబ్డా Iలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిలో మనం ఇక్కడ లాంబ్డా ప్లేస్లో ఇక్కడ 2 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇది మ్యాట్రిక్స్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఈ డెట్ A - లాంబ్డా Iలో ఉన్న ఎలిమెంట్స్కి మనం లాంబ్డా ప్లేస్లో 2 పెట్టుకుని ఇది ఇక్కడ A - లాంబ్డా I అనేది మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట. సో ఇలా పెట్టిన తర్వాత సింప్లిఫై చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ R2 R3 ఈ వాల్యూస్ని 0 చేయాలి అంటే ఎక్లాన్ ఫామ్లోకి తీసుకురావాలి. నెక్స్ట్ ఇలా మనం R2 R3 రోస్ని చేంజ్ చేయడం వల్ల వచ్చే మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంది? ఎక్లాన్ ఫామ్లోనే ఉంది. ఇలా 0 రోస్ అనేవి లాస్ట్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇది ఎక్లాన్ ఫామ్లోనే ఉంది కాబట్టి ర్యాంక్ అనేది చూస్తే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి కాబట్టి ర్యాంక్ R ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3. సో ఇక్కడ మనకి ర్యాంక్ లెస్ దాన్ n కాబట్టి ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అనేవి తీసుకోవాలి. ఎన్ని ఇండిపెండెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు? n - r. సో 2 ఇండిపెండెంట్ సొల్యూషన్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ నుంచి మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్స్ రాయాలి. సో 4x1 4x1 - 2x2 + 2x3 = 0. సో ఇక్కడ ఓన్లీ ఒక ఈక్వేషన్ మాత్రమే వస్తుంది. ఎన్ని ఇండిపెండెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు? 2 తీసుకోవచ్చు కాబట్టి మనం ఫైండ్ చేయవలసిన x1 x2 x3లో లాస్ట్ 2 వాల్యూస్ని k1 k2 అని తీసుకోవాలి. సో ఇలా తీసుకొని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం వలన మనకి x1 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు x1 x2 x3 వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఐగన్ వెక్టార్స్ని మనం ఫైండ్ చేసినట్టే. సో ఐగన్ వెక్టార్ x ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ, అది x1 వాల్యూ, x2 వాల్యూ, x3 వాల్యూ పెడితే కనుక ఇలా మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది 2 టర్మ్స్ యొక్క సబ్స్ట్రాక్షన్లా ఉంది అంటే దీని అర్థం 2 మ్యాట్రిసెస్ని కలపగా ఇది వచ్చినట్టు అనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే
ఈ మ్యాట్రిక్స్ని సెపరేట్ చేయాలి 2 మ్యాట్రిసెస్ కింద. సో K1లన్నీ ఒక మ్యాట్రిక్స్ కింద, K2లన్నీ ఒక మ్యాట్రిక్స్ కింద వేసి K1ని K2ని మనం కామన్ తీసేయాలి. కామన్ తీసేయగా ఇలా మనకి 2 మ్యాట్రిసెస్ వచ్చినాయి. ఇలా వచ్చిన 2 మ్యాట్రిసెస్ ఏమవుతాయి అంటే λ = 2 అనే వాల్యూ ద్వారా వచ్చిన ఐగెన్ వెక్టార్స్ అవుతాయి అన్నమాట ఇవి రెండు కూడా. సో నెక్స్ట్ కేస్ 2 λ = 8. సో ఇక్కడ λ = 8 అయినప్పుడు X అనేది ఈ λ = 8 అనే ఐగెన్ వాల్యూకి సంబంధించిన ఐగెన్ వెక్టార్ కింద తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ x అనే దాన్ని ఫైండ్ చేయడం కోసం a - λI × x = 0 తీసుకుంటాం. ఇక్కడ a - λI అనేది మ్యాట్రిక్స్ కాబట్టి పైన ఉన్న దాంట్లో లాంబ్డా ఉన్న ప్లేస్లో 8 పెట్టుకుంటే కనుక ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది. దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. ఇలా ఎక్లాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ర్యాంక్ అనేది కనుక అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 2, నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ 3 ఉన్నాయి. సో ర్యాంక్ n కాబట్టి ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 - 2 ఒక ఇండిపెండెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్స్ని రాసుకుంటాం. రాసిన తర్వాత ఒక ఇండిపెండెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు అంటున్నాం కాబట్టి x3ని k అని తీసుకుని వచ్చిన x3ని సెకండ్ ఈక్వేషన్లో పెడితే x2 వస్తుంది. x2 x3ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 వస్తుంది. సో ఇలాగా x1 x2 x3ని Xలో పెడితే మనకి λ = 8కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఆర్ ఐగెన్ వెక్టార్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? det A - λ = 0. సో ఇప్పుడు మనం det కట్టినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి మిగతావన్నీ కనుక చూసుకుంటే ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి. ఓన్లీ ఇది మాత్రమే మిగిలింది. ఇలా 2 - λ × 2 - λ × 2 - λ = 0 వచ్చినప్పుడు మీరు దీన్ని అంతటినీ మల్టిప్లై చేయనవసరం లేదు. మీరు ఒకవేళ దీన్ని అంతటినీ మల్టిప్లై చేసి హార్నర్స్ మెథడ్లో చేసిన తర్వాత వచ్చేది కూడా ఇదే అవుతుందన్నమాట. సో అందుకోసం మనం ఇలా ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇలా 3 ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఎప్పుడైతే కనిపించిందో 3 ఫ్యాక్టర్స్ కూడా = 0 అవుతాయి కాబట్టి అంటే 2 - λ = 0 అవుతుంది, 2 - λ = 0 అవుతుంది, 2 - λ = 0 అవుతుంది. సో ఇలా 0 అయింది కాబట్టి లాంబ్డా వాల్యూస్ ఏమవుతాయంటే 2, 2, 2 వస్తాయి. సో ఎప్పుడైతే మనకి ఇలాగా 3 ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్ కనిపించిందో అప్పుడు మనం దాన్ని ప్రతి ఫ్యాక్టర్ని =0 చేసేయచ్చు. అలా చేయడం వల్ల లాంబ్డా వాల్యూ 2, 2, 2 వస్తుంది. సో ఇలా చేసిన తర్వాత మనకి రిపీటెడ్ రూట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఓన్లీ ఒక కేస్ చేస్తే సరిపోతుంది. λ = 2 దగ్గర ఐగెన్ వెక్టార్ని ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఎన్ని వచ్చినాయి? 2, 2, 2 వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ λ = 2 దగ్గర క్యారెక్టరిస్టిక్ వెక్టార్ని ఫైండ్ చేయాలి కాబట్టి X మ్యాట్రిక్స్ x1 x2 x3 అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు a - λI × x = 0 అని తీసుకుని మనం a - λI అనేది పైన డెట్లో ఉన్నాయి ఆ ఎలిమెంట్స్కి మనం ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 2 పెట్టుకుంటూ ఇక్కడ మ్యాట్రిక్స్ని వేసుకోవాలి. ఎందుకంటే a - λI అనేది ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్లో ఉంది కాబట్టి ఇది ఒక మ్యాట్రిక్స్ అన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా సింప్లిఫై చేసిన తర్వాత మనకి మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ ఎక్లాన్ ఫామ్లోనే ఉంది. దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చనవసరం లేదు. సో ర్యాంక్ కనుక అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ = 2, నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ 3. సో ర్యాంక్ n కాబట్టి ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అనేవి మనం 1 తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ని రాస్తే కనుక ఇలా వచ్చినాయి. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్స్ రాయడం వలన మనకి x2 x3 వాల్యూస్ జీరోస్ అని వచ్చేసినాయి. నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సిందేంటి? ఇంకా x1ని ఫైండ్ చేస్తే చాలు. ఇక్కడ మనకి మనం ఫైండ్ చేయవలసిన x1 x2 x3లో ఈక్వేషన్స్ రాయడం వలన మనకి x2 x3 వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఫైండ్ చేయవలసింది ఒక వాల్యూనే x1నే ఫైండ్ చేయాలి. మనం ఎన్ని ఇండిపెండెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు? ఒక ఇండిపెండెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఆ x1నే ఏమైనా తీసుకుంటామంటే k అని తీసుకుంటాం. మనం ఏదైతే x1ని ఫైండ్ చేయాలో దాన్నే ఇండిపెండెంట్ సొల్యూషన్ కింద తీసుకుంటాం. సో x1 = k అని తీసుకున్న తర్వాత x1 x2 x3 వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి
క్యారెక్టరిస్టిక్ వెక్టార్ x ఈజ్ ఈక్వల్ టు k 0 0. ఈ మ్యాట్రిక్స్లోంచి కేని కామన్ తీసేస్తే 1 0 0 ఇంటూ కే అవుతుంది. సో క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టార్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ. సో ఈ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ని వెక్టార్స్ని ఫైండ్ చేయాలి కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ డెట్ ఏ మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది. ఇప్పుడు మనం ఇలా 3 ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0, 1 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0, 1 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ల్యాండా వాల్యూ ఎంత అవుతుంది, 1 1 1 అవుతుంది. ఇవి కూడా రిపీటెడ్ రూట్సే కాబట్టి సో ఐగన్ వాల్యూస్ అనేవి మనకి 1 1 1 వచ్చినాయి కాబట్టి ల్యాండా ఈక్వల్ టు 1కి ఐగన్ వెక్టార్ని ఫైండ్ చేయాలి ఆర్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్ని ఫైండ్ చేయాలి. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ వెక్టార్ని x ఈక్వల్ టు ఇలా తీసుకుంటాం. ఆ స్మాల్ x1 x2 x3 వాల్యూస్ని ఫైండ్ చేయడం కోసం మ్యాట్రిక్స్ ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ x ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. సో పైన డెట్ ఏ మైనస్ ల్యాండా ఐలో ఉన్న ఎలిమెంట్సే మనకి దీనికి సంబంధించిన మ్యాట్రిక్స్లో ఉంటాయి కాబట్టి ఆ ల్యాండా ఉన్న ప్లేస్లో మనం ఎంత పెట్టాలి అంటే 1 పెట్టుకుంటే కనుక వచ్చే మ్యాట్రిక్స్ ఇలా ఉంటుంది. ఇది కూడా ఎక్లాన్ ఫామ్లోనే ఉంది, దీన్ని రిడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ర్యాంక్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 అవుతుంది. నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ 3 కాబట్టి ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అనేవి 1 తీసుకుంటాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ని రాసుకుంటే ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనం అప్పుడే ఇండిపెండెంట్ సొల్యూషన్ని తీసుకోకూడదు, ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఈక్వేషన్స్ని. సో ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేస్తే కనుక x3 వాల్యూ k వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ x3 వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేయడం వలన x2 కూడా వచ్చేసింది. సో x2 x3 వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి మనం ఏదైతే ఇండిపెండెంట్ సొల్యూషన్ తీసుకోవాలో ఆ ఇండిపెండెంట్ సొల్యూషన్ మనం ఇంకా ఫైండ్ చేయాల్సింది ఏంటి, x1 ఒకటే ఫైండ్ చేయాలి. దీన్ని మనం ఇండిపెండెంట్ సొల్యూషన్ కింద తీసుకుంటాం అనమాట. సో ఈక్వేషన్స్ రాసిన వెంటనే మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి, ఆ 2 ఈక్వేషన్స్ నుంచి ఏమైనా వాల్యూస్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి. ఇక్కడ వాల్యూ వచ్చింది, x3 వాల్యూ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ x3ని k అని తీసుకోని అవసరం లేదు. జనరల్గా అయితే మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో 2 టర్మ్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ వెక్టార్స్కి సంబంధించి సెకండ్ ఈక్వేషన్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 ఉన్నప్పుడు సెకండ్ ఈక్వేషన్ అనేది 2 టర్మ్స్తో వస్తుంది. సమ్ 2x1 ప్లస్ 2x2 ప్లస్ 3x3 ఈక్వల్ టు 0 ఇలా సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ దీని నుంచి ఏ వాల్యూ రాదు. అందుకని మనం ఏవైతే ఫైండ్ చేయాలో వాటిలో లాస్ట్ x3ని k అని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ నుంచే x3 వాల్యూ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ x3ని k అని తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో x3 వాల్యూ పెడితే x2 వచ్చేలా ఉంది కాబట్టి x3 వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టేయడం వల్ల x2 కూడా వచ్చేసింది. ఇంకా ఫైండ్ చేయాల్సింది ఏంటి, x1ని మాత్రమే ఫైండ్ చేయాలి. ఇంకొక ఈక్వేషన్ ఏమీ లేదు కాబట్టి x1 వాల్యూ ఫైండ్ చేయాలి అంటే ఒక ఇండిపెండెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు అని మన దగ్గర ఉంది కాబట్టి ఆ x1 అనే దాన్ని ఇండిపెండెంట్ సొల్యూషన్ కింద తీసుకుంటాం అనమాట. అప్పుడు ఐగన్ వెక్టార్ అనేది ఏమవుతుంది, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు k 0 0 మ్యాట్రిక్స్. సో ఇక్కడ కేని కామన్ తీసేస్తే మ్యాట్రిక్స్ 1 0 0 అవుతుంది. సో ఇవి క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ వెక్టార్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్.